సో హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి నారా లోకేష్ గారి బర్త్డే అయితే వస్తుందన్నమాట. 2023 తారీఖు అనమాట. సో దీని మీద ఒక బ్యానర్ చేశానమాట. సో ఇంకా వస్తాయి, మిగతా కూడా వస్తూ ఉంటాయి. కానీ కొన్ని అయితే మీకు కావాలనుకున్న వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. కస్టమైజ్ అంటే ఏదైనా అంటే మీకు నచ్చిన విధంగా నేను చేసేస్తాను. నచ్చిన విధంగా మీకు ఫాంట్ కూడా పెట్టిస్తాను. ఫాంట్లో కోడ్ కానీ అన్నీ ఇస్తాను, మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఫాంట్లు ఉన్న ఎంఎస్ వర్డ్ లేకపోయినా కూడా మీకు వర్క్ అవుతుంది అనమాట ఫాంట్ అనేది. సో దీనికి మీరు ఏం చేయాలంటే నా నెంబర్కి కాల్ చేయండి, మీరు అడగండి మీకు ఏం బ్యానర్ కావాలో చెప్పండి, నేను చేస్తాను. చేసిన తర్వాత మీరు అమౌంట్ చేంజ్ చేసిన తర్వాత మీకైతే ఫాంట్ కోడ్ ప్లస్ నేను చేసిన నేనైతే నేను వాడిన బ్యానర్లో వాడిన పిఎన్జీలు కానీ లేదంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ కానీ మీకైతే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇచ్చినాక మీరైతే దాన్ని ఫాంట్కి అయితే ఫాంట్ దీనికైనా కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. ఒక మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే వాట్సాప్లో వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, మీరు తర్వాత వచ్చరికి మనకి లేయర్ సింబల్ పడుతుంది. లేయర్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో నేను మీకు అయితే ఒకటైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సో చూపిస్తాను చూడండి. సో బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత సో నేనైతే టిక్ మార్క్ ఇచ్చుకున్నానండి. సో టిక్ మార్క్ తీసుకుంటే మరి ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా వస్తుందన్నమాట. డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తాను. సో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి రీసెంట్లో చూడండి, నేను రీసెంట్లోకి వెళ్తానండి. రీసెంట్గా వెళ్ళిన తర్వాత మనకి నారా లోకేష్ గారి ఇమేజెస్ ఉంటాయి అనమాట. సో నారా లోకేష్ గారి ఇమేజ్లో నేనైతే ఒక ఇమేజ్ తీసుకున్నాను. అదేంటంటే ఇదనమాట. నేను ఏం చేస్తానంటే ఇట్లా ఫ్లిప్ చేస్తున్నానండి. ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు ఎక్కడ కావాలి ఎంత కావాలో చూసుకొని దాని దగ్గరికి పెట్టుకొని నాకైతే నా లెక్క ప్రకారంగా అయితే ఇలా కావాలనిపించింది. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకుంటే జరిగింది అనమాట. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ కొట్టుకున్న తర్వాత సో దీంట్లో మనకి ఇంకా ఇమేజెస్ ఉంటాయన్నమాట. దాని ఇమేజెస్ నచ్చిన ఇమేజ్ తీసుకొని అయితే ఇమేజ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దీని అయితే టిక్ మార్క్ ఇచ్చుకొని మీకు ఎంత కావాలో చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకోండి. సో నాకైతే ఇలా కావాలనిపించింది. దీనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే టిక్ మార్క్ లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడికైతే ఎడిటింగ్ అంతా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, సో నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి ఇమేజ్ ఇక్కడ మన పిక్సెల్ ల్యాబ్లో నేనేం చేస్తానంటే మనం ఇప్పటిదాకా వాడుకున్న అది షేప్స్ వాడుకున్నాం కదా, అట్లాంటి షేప్లో మళ్ళీ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా మీకైతే చూపించడం కోసం. సో టైం వేస్ట్ కాకుండా మీరు డైరెక్ట్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే, సో మన దగ్గర ఉన్న కొన్ని షేప్స్ ఉంటాయి కదా, ఈ షేప్స్ కానీ లేదంటే మ్యాటర్స్ కానీ ఇవి కానీ సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా క్రాప్ చేసుకున్నానండి. క్రాప్ చేసుకొని దీనైతే ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. చూసుకోండి మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఇంకా ఎంతమంది కావాలో చూసుకొని మీకు తెలుసు కదా, నేను పెట్టానంటే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పైన 4 కింద 4 8 మెంబర్స్ పెట్టానమాట. తర్వాత వచ్చేసరికి టెస్ట్ బటన్ తీసుకున్నానండి. టెస్ట్ వచ్చేసరికి ఇక్కడ డబుల్ క్లిక్ తీసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 6 యాడ్ చేసుకుంటున్నాం చూడండి. 6 వచ్చేసరికి ఇదనమాట. ఇదేంటంటే నారా లోకేష్ గారికి అని పేరు అనమాట. మీరేం చేస్తారంటే కలర్లోకి వెళ్తున్నానండి. కలర్లోకి వచ్చిన తర్వాత కలర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే స్ట్రోక్ అనేది వైట్ కలర్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. వైట్ కలర్ వచ్చేసరికి ఇంత పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత షాడో అనేది ఎనేబుల్ చేసుకొని దీనికైతే ఒపాసిటీ అనేది 30% పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత చూసుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత దీని బ్లర్ 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% పెట్టుకున్న తర్వాత దీన్ని పెద్ద చేసుకున్నాను. పెద్ద చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నానండి. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫాంట్లోకి అయితే వెళ్తున్నాము. ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫాంట్లో మనం నచ్చిన ఫాంట్ అయితే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఈ ఫాంట్ 6లో సో నేనైతే దీంట్లో ఒక ఫాంట్ అయితే తీసుకున్నానండి. ఆ ఫాంట్ ఏంటంటే వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు, దీన్ని అజంతా అంటారు మన 7లో అయితే. దీంట్లో అయితే ఎల్లోరా అంటారండి. సో దీనికి అదే పేరు కానీ అదే మోడల్ కానీ కాకపోతే పేర్లు అనేది డిఫరెంట్గా వస్తాయి. మనకి 7లో ఏమో అజంతా అంటారు, 6లో ఏంటంటే ఎల్లోరా 92 అంటారండి. చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది. మీకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో నా దగ్గర పర్చేస్ చేస్తే ఓకేనా. తర్వాత వచ్చరికి నేను కొంచెం ఇక్కడ మనకి కొంచెం అది లాంగ్ అనిపిస్తుంది గ్యాప్ అనేది, ఆ గ్యాప్ కూడా మనం ఫిల్ చేసుకోవడం జరిగింది అనమాట. తర్వాత వచ్చి లాక్ వేసుకొని మళ్ళీ టెస్ట్ బటన్ తీసుకొని దీన్ని లాక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి జన్మదిన శుభాకాంక్షలు అది వస్తుంది అనమాట. పుట్టిన శుభాకాంక్షలు అనేది దాన్ని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. చూసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ ఫాంట్ అనేది దుర్జట్టి ఫాంట్ యాడ్ చేద్దాం అనుకున్నాను, దుర్జడిగిన అట్లాంటివి. సో నేనైతే దుర్జట్టి ఫాంట్ ఎక్కడో చూసుకొని యాడ్ చేసుకున్నానండి. సో దుర్జట్టి ఫాంట్ అనేది ఎక్కడో చూసుకుంటాను చూడండి. సో ఇక్కడే మనం చూసుకోవచ్చు. మీరైతే చూసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది
ఏదన్నా పర్పుల్ కలర్ లాగే యాడ్ చేద్దామని అనుకున్నాను అనమాట. యాడ్ చేసిన తర్వాత సేమ్ పైన అట్టించాము, కింద కూడా అట్టే ఇచ్చుకోవాలండి. సో నేనైతే పైన అట్టించాను, కింద కూడా అట్టే ఇచ్చుకోవడం జరిగింది అనమాట. ఇచ్చిన తర్వాత షాడో కూడా సేమ్ యాస్టీజ్గానే ఉండాలి, చూసుకోవచ్చు మీరైతే. సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనైతే ఇలా అనుకొని దీన్ని ఇలా అనుకొని సో మీకు ఎక్కడ కావాలో చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకున్నాను. నాకు అప్పుడు కూడా లుక్ అనిపించలేదు, అంటే కొంచెం నారా లోకేష్ గారి ఇమేజ్ అయితే కొంచెం ఇది పేరుని కింద వేసుకున్నాను చూడండి. ఇలా పంపించుకున్న తర్వాత దీనికి కొంచెం ఇలా పెద్దగా అనుకున్నానండి. అనుకున్న తర్వాత దీని అయితే పెట్టుకున్న తర్వాత నాకు అంతగా లుక్ అనిపించలేదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ టెస్ట్ బాక్స్ తీసుకొని దీన్ని డౌల్కేజ్ చేసుకొని తర్వాత వచ్చేసరికి దీన్ని అయితే పెద్ద చేసుకోవాలండి. ఇలా అనుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ లాక్ అయిపోద్ది, షిఫ్ట్ వచ్చేసిద్దామంట. వచ్చిన తర్వాత ఇక్కడ హ్యాపీ చూడండి, నేనైతే దీన్ని డౌల్కేజ్ చేసుకున్నాను, హ్యాపీ బర్త్డే అని రాసుకున్నానండి. రాసుకున్న తర్వాత చూడండి మళ్ళీ పోయింది ఇది, హ్యాపీ బర్త్డే అని రాసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. పెద్దగా చూసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే మనం ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఫాంట్ మంచిగా ఉండాలి, చూసుకోవడం కూడా మంచి లుక్ అనిపించాలి. సో అట్లాంటి ఫాంట్ యాడ్ చేసుకున్నాను చూడండి. సో పొడుగ్గా ఉండాలి, కొంచెం చూడడానికి కూడా మంచి హెవీగా అనిపించాలి, చూడడానికి కూడా మంచి హెవీగా ఉండాలి. అట్లాంటి ఫాంట్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా కిందకి అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఓపాసిటీ అనేది తగ్గించుకున్నానండి. సో తగ్గించుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ఒక లుక్ అలా అనిపిస్తుంది. సో నాకైతే ఈ ఫాంట్ కాకుండా ఏదన్నా మంచి అనేక ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నానండి. అనేక ఫాంట్లో ఒక థిక్నెస్గా ఉండి పొడుగ్గా ఉండే ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఆ ఫాంట్ అయితే దొరికిందనమాట, ఇది అనమాట. దీని అయితే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది, చూసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఆ పుట్టినరోజుకి దీనికి సరిపోయేటట్టుగా పెట్టుకున్నాను. సో దీనైతే లోకేష్ గారి పేరుకి ఖచ్చితంగా అటు నుంచి అటు సరిపోయేటట్టు చూసుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో ఓవరాల్గా అయితే ఎడిటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని తోరణాలు యాడ్ చేసుకొని ఎడిటింగ్ని కంప్లీట్ చేసుకుందాము. సో తోరణాలు వచ్చేసరికి మనకి ఫోటో రూమ్లో రిమూవ్ చేసి అది ఎడిట్ చేసి పెట్టుకున్న కొన్ని తోరణాలు అయితే ఉన్నాయన్నమాట. సో తోరణాలకు కూడా వెళ్తున్నాను చూడండి. సో తోరణాలు వచ్చేసరికి దీంట్లో రెండు ఉంటాయండి, ఒకటేమో గాసియన్ బ్లర్, ఒకటేమో షేక్ బ్లర్ అనమాట. నేనైతే గాసియన్ బ్లర్ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఎరేజ్ సింబల్లోకి వెళ్ళి దీనైతే కొంచెం బ్రష్ సైజ్ పెంచుకొని దీనైతే ఫోటో రూమ్ అనేది ఎరేజ్ చేసుకున్నానండి. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత క్రాప్ సింబల్లోకి వెళ్ళి దీనైతే ఫ్లిప్ చేసుకున్నానండి. ఇలాగా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇలా అనుకొని దీనికి ఎక్కడ కావాలో చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకోండి. సో నాకైతే ఇక్కడ కావాలనిపించింది, దీనైతే ఇలా పెద్ద చేసుకున్నాను, ఇలా పెట్టుకున్నాను. సో లోకేష్ గారి ఇమేజ్ అనేది కొంచెం పైకి అనుకున్నాను, చూసుకోవచ్చు మీరైతే. సో ఇక్కడికైతే ఎడిటింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చేస్తానంటే షేప్స్లోకి వెళ్తున్నానండి. షేప్ వచ్చేసరికి ఇటు నుంచి ఇక్కడ దాకా ఓపాసిటీ తగ్గించాను, చూసుకోవచ్చు. ఓపాసిటీ తగ్గించాను, పైకి అనుకున్నాను. షోక్ విడ్త్ వచ్చేసరికి ఒక 3 పెట్టుకున్నాను. దీని వచ్చేసరికి వైట్ కలర్ ఇది వైట్ కలర్ పెట్టుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత లోకేష్ గారికి ఇక్కడ ఉన్న పెద్ద లోకేష్ గారు 2 ఫోటోలు బోర్డర్ టచ్ అవ్వకుండా చూసుకోండి, మిగతాది మొత్తం ఓకే అనిపించింది. తర్వాత వచ్చేసరికి దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిలేటివ్ పొజిషన్ ఉంటుందండి. దీన్ని చేసుకొని మీకు ఎంత కావాల్సిందో దాని దగ్గర చూసుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఆల్మోస్ట్ అయితే మధ్యలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా నీటికి వచ్చిందో. సో తక్కువ టైంలోనే మన ఎడిటింగ్ అంతా అయిపోయింది. దీన్ని మనం సేల్కి ఇచ్చుకోవచ్చు, ఎడిటింగ్ మనం ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అనమాట, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.